హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇంకా ఫైనల్గా నిన్నటితో అయితే మా ఇంటి వరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా ఈ రోజు అంతా సర్దుకోవడమే. ఆల్రెడీ సర్దుతున్నాను, చూస్తూనే ఉన్నారు కదా మీరు. ఇంకా ఈరోజు మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ రోజుకి కంప్లీట్గా సర్దడం అయ్యింది. ఒకసారి చూసేయండి ఎలా సర్దుకున్నాను అనేది. ఇంకా పైవి అయితే అసలు టచ్ చేయలేదు. ఇక్కడ టబ్బు ఉంది కదా, అందులో పిల్లల బొమ్మలు అన్నీ వేస్తాను. ఇవేమి పెద్ద టెడ్డీ బేర్లు రెండు, ఇటు మోక్ష బట్టలు, ఇటు సాక్షి బట్టలు. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న సామాన్లు. పిల్లలకి బుక్స్ కొన్నాం కదా మొన్న, అవి. ఇదేమో మా ఆయన వాళ్ళని బట్టలు, ఇవేమో ఇప్పటివరకు పిల్లలు వాడిన బుక్స్ అన్నీ. ఇక్కడ ఇంకా డంబుల్స్, ఇంకా సాక్స్లు పెట్టాను. ప్రజెంట్ మంచం కూడా అటు మార్చేసాను, సిస్టమ్. ఇంకా కొత్తగా మిర్రర్ వేసాను కదా. ఇంట్లో పనుల కారణంగా అసలు వాషింగ్ మిషన్ వేయడానికి కూడా తీరికలేదు. ఇంకా ఈరోజు అయితే బట్టలు కొన్ని వేసాను, అక్కడ సరిపోలేను, మళ్ళీ లోపల తీగలకు కూడా వేసాను. ఇంకా ఇల్లు సర్దుతుంటే ఇవి అప్పుడు దాచుకున్నాను, నా పెళ్లి జడలో గుప్పించారు ఇవి ఇంకా నా పెళ్లి జడకి వెనకాల ఇవి అప్పుడు దాచాను. మళ్ళీ చూసారు, ఇల్లు సర్దినప్పుడు ఒక్కొక్కసారి ఒక మెమొరీ కనబడుతుంది మనకి కళ్ళ ముందు. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒక పెయింట్ డబ్బా తెప్పించాను, అది ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. ఇంకా మా వారైతే స్వీట్ పొటాటో తెచ్చారు, పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా అవి ఉడికించేద్దామని చెప్పేసి కడుగుతున్నాను. కర్రీ అయితే ఈరోజు పన్నీర్ చేశాను. పిల్లలు అయితే క్లాస్కి వెళ్ళిపోయారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మళ్ళీ వాళ్ళు 7:30కి, అంటే మా వారు ఎప్పుడు లేట్గా తీసుకొస్తారు. 8:40 కూడా అయిపోద్ది ఒక్కొక్కసారి. ఒక 5 days తర్వాత ఈరోజు వెళ్ళడం వాళ్ళు. పాప మోక్షకి అయితే అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం, కానీ వెళ్ళింది. అందులోని ఎండ చాలా గట్టిగా ఉంది కదా, ఒక్క పెడుతుంది వెళ్ళని చెప్తూనే ఉంది. ఫైనల్లీ ఇంక పంపించాను. నైట్ అయితే మంచిగా వర్షం పడింది, గాలి చాలా చల్లగా వేస్తుంది అన్నమాట. అంటే సమ్మర్లో వర్షం పడితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా గార్డెన్లో కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను మొక్కల పరిస్థితి ఎలా ఉందనేది. ఇవన్నీ రేపు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం అన్నిటికి కూడా మొగ్గలు వచ్చినాయి, చూస్తున్నారు కదా మీరు. బెండ మొక్కలు అయితే బాగా గ్రోత్ వచ్చినాయి మనం వేసిన తర్వాత. నేరేడు పళ్ళు చూద్దాం. నేరేడు పళ్ళు మొన్నే కదా హార్వెస్ట్ చేశాను. చూసారా ఎన్ని పళ్ళు ఉన్నాయో, మళ్ళీ కొయ్యాలి ఇప్పుడు. ఎంత పెద్ద సైజు వచ్చింది చూసారా. రోజు విడిచి రోజు అలా గార్డెన్లోకి హార్వెస్ట్కి వస్తే కనుక ఇన్నేసి పళ్ళు వస్తున్నాయి నేరేడు పళ్ళు. ఇంకా దాంతోపాటు దానిమ్మ కూడా అన్నీ ఈసారి కొంచెం లేట్గా వచ్చింది, కానీ 3 అయితే ప్రెజెంట్ ఉన్నాయి. ఇంకా సపోటా 2 అయితే చాలా పెద్ద సైజ్ అయ్యాయి, ఇంకా వాటిని అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. సపోటా ఇది ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది, కానీ ఎక్కువ ఒకేసారి కాయదు, కానీ ఎప్పుడు కాస్తూనే 1, 2 ఇలా వస్తాయి అప్పుడప్పుడును. ఇంకా మరి ఈ సపోటాలు ప్రాపర్గా మగ్గబెట్టడం అనేది మాకు అయితే తెలియదు. లాస్ట్ టైం అయితే నేను ఇంకా బియ్యం డ్రమ్లో వేసాను, ఇప్పుడు బాగానే ముగ్గుని. ఇంకా అందుకని చెప్పేసి అదే మొత్తం ఈ 2 కూడా కోసం అన్ననే కదా పీక, అయినా మళ్ళీ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇవన్నీ పీకుతాను, ఎందుకంటే వర్షంలో తడిచిన నేల మీద పీకితే త్వరగా వచ్చేస్తాయి. ఇదైతే రీసెంట్గా 1 month అవుతుందేమో ఈ విత్తనం, అంటే ట్యూబర్ పెట్టి దానికి ఆకులు రావడం, ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది. అది డార్క్ పింక్, మన దగ్గర ఇంతకుముందు ఉండేది లైట్ పింక్, ఇప్పుడైతే డార్క్ పింక్, చాలా బాగుంది కలర్. ఇంకా నెక్స్ట్ అయితే ఈ
నేల మీద మొక్కలు గ్రౌండ్ గార్డెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా పెద్ద ముప్పే ఈ గడ్డితోని. పీకిన వెంటనే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. లాస్ట్ వీకే పీకాం మా వదిన మేము అంతా కలిపి. మళ్ళీ చూసారు ఎంత గడ్డి పీకిందో మా లక్ష్మి. ఇంకా నెక్స్ట్ అయితే వాక్కాయల కోసం సాక్షి వచ్చి వాక్కాయలు కొయ్యమని అడుగుతుంది. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.